హాయ్ హలో. ఇప్పుడే ఒక హిందూలో ఒక వార్త చూసిన. అనకాపల్లిలో ఒక గ్రామంలో పెన్షన్ తీసుకోవడానికని ఒక ముసలామిని ఒక డోలీలో కట్టుకొని ఒక ముగ్గురు వ్యక్తులు ఎత్తుకొని 5-6 కిలోమీటర్లు వెళ్ళారట పెన్షన్ కోసం అని. అట్లాగా ఇద్దరు వ్యక్తులను అలానే చేశారట. వాళ్ళు ఇదంతా చేసుకొని ట్విట్టర్లో కంగ్రాచులేషన్స్ టు ఇది సక్సెస్ఫుల్ డిస్బర్షన్ ఆఫ్ పెన్షన్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారి కంగ్రాచులేషన్స్ అని పవన్ కళ్యాణ్ గారు కంగ్రాచులేషన్స్ అని చంద్రబాబు నాయుడు గారు ఒకరికొకరు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నారు. దేనికి? పెన్షన్ మేము పర్ఫెక్ట్గా చేసామని. ఎస్, 1,00,000 మందిలో 99,999 మందికి మీరు కరెక్ట్గా చేసి ఉంటారు. బట్ చూడండి, ఆ ముసలామిని అనకాపల్లిలో ఒక ముసలామిని దోలీలో కట్టుకొని పెన్షన్ కోసం వెళ్తున్నారు. అట్లాంటి ఒక్కరి కోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ సిస్టమ్ పెట్టింది. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండిద్దో, ఎవరికి ఏ రోగాలు ఉంటాయో, ఎవరికి శక్తి ఉందో శక్తి లేదో తెలియని జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ సిస్టమ్ పెట్టి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తే మీరు కూడా మేము డోర్ డెలివరీ చేస్తామన్నారు కదా. డోర్ డెలివరీ చేస్తామని చూడండి, ఆ ఫోటో చూస్తే నాకే హిందూలో ఆ ఫోటో చూస్తే నాకే బాధేసింది. ముగ్గురు వ్యక్తులు ఒక ముసలామిని ఆ డోలీ వేసుకొని కట్టుకొని పాపం ఆమెని తీసుకెళ్తా ఉన్నారు. ఆ ముసలామిని ఎందుకంటే పెన్షన్ కోసం రాశారు. మీరు ఇప్పుడు ఆ జర్నలిస్ట్ కూడా అదే ప్రశ్న వేసాడు. ఏమని? మీరు ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేస్తామన్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు, ఇదేంటి ఒక అనకాపల్లిలో ఒక ముసలామిని ఈ విధంగా తీసుకెళ్తున్నారని ఆ జర్నలిస్టు, మంచి మానవతా హృదయం ఉన్నవాడు అనుకుంటా, హిందూ జర్నలిస్ట్ ఎవరో అతను రాశాడు దాంట్లో. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ట్విట్టర్లో సోషల్ మీడియాలో చేసే హడావుడి ఏదైతే ఉందో, సభాష్, ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్ ఫర్ డిస్బర్స్మెంట్ ఆఫ్ పెన్షన్ స్కీమ్, చాలా సక్సెస్ఫుల్గా చేశారని ఇవన్నీ చేసుకుని ఇవన్నీ కూడా మీడియాలో హడావుడే. కానీ ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతున్నారని నాకు ఎక్కడో అనుమానం. ఎందుకంటే ఒక అనకాపల్లిలోనే ఒక ముసలావిడ దొరికితే, ఒక ముసలావిని ఈ విధంగా తీసుకెళ్తుంటే ఇంకా రిమోట్ తండల్లో ఆ పాడేరు, అరకు, ఆ పాడేరు కొండల మీద ఉన్నటువంటి ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారా అనేది నాకు పెద్ద డౌట్. కొండల మీదకి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారా వీళ్ళని పెద్ద డౌట్ వీళ్ళ మీద. మోరోవర్ మరి ఇక్కడ అసలు రాష్ట్రం మొత్తం కూడా ఇట్లా కెమెరాలు పట్టుకొని తిరిగితే చాలామందికి అన్యాయం చేస్తున్నారేమోనండి నా డౌట్. సరే, ఎనీవే, వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దట్ హిందూ న్యూస్ పేపర్ హూ హెస్ కవర్డ్ దట్ ఓల్డ్ ఉమెన్స్ పిక్. లెట్ us hope వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అగైన్ మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలి, ఇట్లాంటి వాళ్ళ కష్టాలు తీర్చాలని మనం కోరుతున్నాం. థ్యాంక్ యూ.